యూట్యూబ్లో రోమాపత్రిక అసలైన సత్యం 3వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, గతించినటువంటి దినములో మనం రోమాపత్రిక 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయము కూడా మనం ధ్యానం చేయటం జరిగింది. 2వ అధ్యాయము సౌండ్ సరిగ్గా లేకపోవటం వల్ల అది మనం అప్లోడ్ చేయలేకపోయాం. ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు 2వ అధ్యాయంలో మనం ఏమి ధ్యానం చేసామో అది మరలా యూట్యూబ్లో అప్లోడ్ చేయటానికి నేను ప్రయత్నిస్తాను. ఈరోజు మనం రోమాపత్రిక 3వ అధ్యాయము అసలైన సత్యం అనే ఈ యొక్క ధ్యానాంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. చూడండి, రోమాపత్రిక ఈ బైబిల్ ధ్యానాలు మనకు ఎంతగానో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే అసలు వాక్యం ఏమి చెప్తున్నది అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడో మాట ఇక్కడో మాట తీసుకుని వాటిని మనము ధ్యానించటం లేదు, కానీ వాక్యము ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కనుక ఇవి మనకెంతో దీవెనకరమైనవి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందేశాన్ని పూర్తిగా వినాలి. ప్రతి వచనం కూడా మీకు చూపించడం జరుగుతుంది కనుక మరింత అర్థం చేసుకుని దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభు పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న పౌలు గారు వేస్తూ ఉన్నాడు. ఎవరో ప్రశ్నించే దానికంటే పౌలు గారే ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాడు. ఈ ప్రశ్న ఏమిటంటే, అలాగైతే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి, సున్నతి వలన ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? మనము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చదవగలిగితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ఆ ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు. గమనించండి, యూదులు తమ కులమును బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉన్నారు. దేశంలో ప్రపంచంలో ఉన్న మనుషులు అందరికంటే యూదులమైన మేము ఎంతో పుణ్యాత్ములము, లేకపోతే గొప్పవారము, లేకపోతే పరిశుద్ధులము, నీతిమంతులము, కాబట్టే మేము యూదులుగా పుట్టాము. యూదులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా నీచుడు, మాకంటే చాలా తక్కువైన వారు, మేము గొప్పవారము అని తమ యూదా కులాన్ని బట్టి, వంశాన్ని బట్టి యూదులందరూ, ఇశ్రాయేలులందరూ అతిశయిస్తున్నారు. రెండవదిగా వాళ్ళకు అతిశయము ఉండడానికి కారణం ఏంటంటే వారికి ధర్మశాస్త్రం ఉన్నది, అనగా తోరా అనబడేటువంటి పాత నిబంధన గ్రంథం. వారు ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుని చేత వారికి అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనం పాత నిబంధన అని పిలుస్తూ ఉన్నాం కదా. ఈ యొక్క గ్రంథము యూదులకు ఇవ్వబడింది. అలాగే మూడవదిగా యూదులకి కలిగిన అతిశయము దేనివల్ల అంటే వాళ్ళు సున్నతి ఆచారము వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఈ మూడింటిని బట్టి మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులము, మేము గొప్పవారమని యూదులు అతిశయిస్తూ ఉన్నారు. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన మనుషులందరూ పాపులే, మనుషులందరితో పాటు మీరు కూడా పాపులే. మీరు ఎలా పాపులు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, 21వ వచనం. ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా, దొంగల వద్దని బోధించి నీవు ప్రకటించు నీవు దొంగెలదవా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా. ఇది పౌలు గారు యూదులకు చెప్తా ఉన్నాడు. మాకు ఒక ధర్మశాస్త్రం ఉంది, ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మేము ఇతరులకు బోధించేటోళ్ళమే తప్ప
ఒకళ్ళు బోధిస్తే మేము తెలుసుకునేవారము కాదు, మేము అందరికీ చెప్పేటోళ్ళమే తప్ప మేము ఎవరో చెప్తే మేము వినే స్థితిలో మేము లేము అని చెప్తూ ధర్మశాస్త్రంలో ఉన్న శ్రేష్టమైనటువంటి విషయాల గురించి లోకానికి బోధిస్తున్న మీకు మీరే బోధించుకోవట్లేదు. ఎందుకంటే ఏవైతే చేయకూడదు అంటున్నారో, దొంగతనం చేయకూడదని బోధిస్తున్నారు కానీ దొంగతనం చేస్తున్నావు, వ్యభిచారించొద్దని చెప్తున్నారు కానీ మీరు వ్యభిచారిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏమేమి పాపాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా పౌలు గారు అక్కడ తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు యూదుడిగా పుట్టినప్పటికీ కూడా నీ గొప్పతనం ఏమీ లేదు, నీవు ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడవైనప్పటికీ కూడా నీ గొప్పతనం ఏమీ లేదు, నువ్వు పాపివే అని పౌలు గారు ఇక్కడ నిర్ధారణ చేస్తున్నాడు, వాళ్ళకి తెలియజేస్తున్నాడు. వాళ్ళ పాపం ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాడు. అందుకని వాళ్ళు మేము సున్నతి అనేటువంటి ఒక ఆచారం కలిగి ఉన్నాం కదా, మేము సున్నతి వలన మేము నీతిమంతులం అనుకుంటారేమో, ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరు పాటించేవారైతే, వాటిని గైకొన్నవారైతే అప్పుడు మీకు సున్నతి ప్రయోజనం అవుతుంది. కానీ మీరు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమిస్తూ ఉన్నారు కాబట్టి మీ సున్నతి అసలు సున్నతే కాదు అని చెప్పాడు. చూడండి 25వ వచనం, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి కాకపోవును అని తేట తెల్లగా చెప్తూ అంటున్నాడు. 28వ వచనంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందున్న యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలిగినది కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. నువ్వు శరీర సంబంధంగా బాహ్యంగా నువ్వు యూదుడిగా పుట్టావు కానీ అసలు నువ్వు నిజానికి యూదుడు కాదు. ఎందుకు కాదు అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించి నడిచిన వారు కాదు, మీరు వాటిని అతిక్రమించి పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి మీరు పాపులే, లోకంలో ఉన్న వాళ్ళందరితో పాటు మీరు కూడా పాపులే అని 2వ అధ్యాయంలో పౌలు గారు ఎప్పుడైతే వీళ్ళకి తెలియపరిచాడో వెంటనే వీళ్ళకి ఒక ప్రశ్న ఏర్పడుతుంది. ఏంటా ప్రశ్న? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? ఇక మేము యూదులుగా పుట్టడం వల్ల మాకున్న గొప్పతనం ఏమిటి? మేము పొందిన సున్నతి వల్ల మాకు ఏ ప్రయోజనం అని ఒకవేళ మీరు ప్రశ్నించుకుంటారేమో. కాబట్టి ఆ ప్రశ్న మీరు ప్రశ్నించుకోకముందే నేనే మీకు చెప్తున్నాను అన్నట్టుగా పౌలు గారు ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనం, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? పౌలు గారు సమాధానం ఆయనే చెప్తున్నాడండి. ఏమని? వాళ్ళు అడుగుతున్నారు కదా, యూదునిగా పుట్టడం వలన గొప్పతనం ఏంటి, యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి, సున్నతి వలన ప్రయోజనం ఏమిటి అని అడిగినప్పుడు పౌలు గారు అంటున్నాడు, ప్రతి విషయమందును అధికమే. మీకు అసలు యూదుడిగా పుట్టడం వల్ల, సున్నతి పొందడం వల్ల మీకు అధికమే. కానీ ఎప్పుడు? దేవుని ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటించినప్పుడు, నీతిగా జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు మీకు ప్రయోజనం. కానీ మీరు అందులో నిలవలేదు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో లేక దేవుడిచ్చిన ఆజ్ఞలలో మీరు నిలవలేదు. మీరు నమ్మకంగా, పరిశుద్ధంగా, నీతిగా దేవుడు మాట ప్రకారంగా మీరు జీవించి ఉన్నట్లయితే మీకు అన్ని విషయాల్లోనూ అధికమే అని చెప్తూ అక్కడ 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, కొందరు 3వ వచనం, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ అవిశ్వాసం వలన, మీ అవిధేయత వలన, మీ అక్రమం వలన మీరు మీ గొప్పతనాన్ని పోగొట్టుకున్నారు. సున్నతి వల్ల మీకు వచ్చిన ప్రయోజనాన్ని మీరు పోగొట్టుకున్నారు. కానీ మీరు నమ్మకంగా దేవుని ఆజ్ఞలు పాటించి ఉంటే మీరు అన్ని విషయాల్లో కూడా అధికంగా ఉండేవారు అని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 9వ వచనం, అలాగైతే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? మళ్ళీ ఇంకో ప్రశ్న పౌలు గారు అక్కడ లేవనెత్తుతున్నాడు.
ఇంకొకరు అడిగే ప్రశ్న ఈయనే చెప్పేస్తున్నాడు ఏమని, అలాగైతే ఏమందుము వారికంటే మేము శ్రేష్ఠులమా. అంటే పైన ఏం చెప్పాడు పౌలు గారు, అన్నిట్లో అధికమే అన్నాడు కదా. మీరు నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా నమ్మకంగా తన వాగ్దానాలు మీ పట్ల ఆయన నెరవేరుస్తాడని చెప్పాడు కదా. అందుకని మరలా వీళ్ళకి ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. అందుకని అలాగైతే మేము వారికంటే శ్రేష్ఠులమా అని మీరు అనుకుంటారేమో. అందుకని పౌలు గారు అన్నాడు, ఎంత మాత్రమునో కాదు. దేవునికి స్తోత్రం. అంటే యూదులు కానటువంటి వారికంటే మేము చాలా శ్రేష్ఠులమని మీరు అనుకుంటున్నారా? మీరు ఎంత మాత్రమో శ్రేష్ఠులు కాదు. అలాగని యూదులు కానటువంటి వారికంటే మీరు తక్కువ వాళ్ళ అంటే ఎంత మాత్రమో తక్కువ వాళ్ళు కాదు. మీరంతా ఎవరన్నమాట, ఈక్వల్. మీరందరూ కూడా సమానమే. వాళ్ళు కొంచెం ఎక్కువ కాదు, మీరు కొంచెం తక్కువ కాదు. మీరు కొంచెం ఎక్కువ కాదు, వాళ్ళు కొంచెం తక్కువ కాదు. ఎందుకంటే వాళ్ళు మీరు కూడా ఏం చేశారు, పాపము చేశారు. అందరూ పాపమే చేశారు అని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ చదవండి 9వ వచనం. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఎప్పుడు చేశాడంటే దోషారోపణ? యూదులేంటి, యూదులు కానివారేంటి అంటే యూదులేంటి, గ్రీసు దేశస్థులేంటి, అందరూ పాపులే అనే సంగతి ఎప్పుడు పౌలు గారు దోషారోపణ చేశాడు అని అంటే, ఈ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి అదే కదా అతను చెప్తున్నాడు. దుర్నీతి చేత సత్యమునకు లోబడలేదట. 19వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నదని చెప్పుకుంటూ వచ్చాడు కదా. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ వచ్చారట. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ వచ్చారట. ఏది సత్యము? దేవుడు సత్యవంతుడు, జీవం గలవాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన అదృశ్య లక్షణములు సృష్టింపబడిన ఈ సృష్టిలో ఉన్న వస్తువులను గూర్చి ఆలోచించడం వల్ల తేటపడుతుంది. అయినప్పటికీ మీరు ఆ దేవుడిని ఏం చేశారు? మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు, సతుస్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చి వాటికి దైవత్వాన్ని ఆపాదించి మీరు వాటిని పూజిస్తూ వచ్చారు. దైవదోషణనే పాపం చేస్తూ వచ్చారు మనుషులందరూ అంటూ పౌలు గారు మొదటి అధ్యాయంలో నుంచి యూదులేమి, యూదులు కానివారేమి అంటే యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ ఏ రకమైన పాపాలు చేస్తూ వచ్చారో అవన్నీ 1వ అధ్యాయంలో నుంచే ఏకారు పెడుతూ వచ్చాడు పౌలు గారు. వస్తూ 2వ అధ్యాయంలో యూదుల్లో చాలామంది మేము నీతిమంతులము అని చెప్పుకుంటున్నారు కనుక వాళ్ళ గురించి ఆయన ఏమన్నాడంటే 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరత్రుడివై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. అది పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడో. 3 రకాల ప్రజలు కనపడతారు మనకి. విగ్రహారాధన చేసేటువంటి ప్రజలు, మేమే నీతిమంతులమని చెప్పుకునే ప్రజలు. 3వది యూదులుగా పుట్టినటువంటి మేము చాలా గొప్పవారం, నీతిమంతులమని చెప్పుకునే తెగలు. ఈ ముగ్గురు గురించి కూడా ఆయన తెలియచేస్తూ వచ్చాడు. వాళ్ళు ఏ విధమైనటువంటి పాపములు, ఏ విధమైన అపరాధాలు వాళ్ళు చేస్తూ వచ్చి వాళ్ళు పాపులయ్యారో చెప్తున్నాడు. ఇక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో యూదుల యొక్క పాపాన్ని ఆయన ఏకరు పెట్టాడు. ఏమని? ఇతరులకు బోధించే నీకు నీవే బోధించుకోనవా? దొంగలు వద్దని 21వ వచనంలో, దొంగలు వద్దని ప్రకటించు నీవు దొంగలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకుని నువ్వు గుళ్ళను దోసేదవా అంటూ ఇశ్రాయేలులు కూడా, యూదులు కూడా ఎలాంటి పాపాలు చేస్తున్నారో అది కూడా ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఆ రీతిగా యూదుల యొక్క అపరాధాలని, యూదులు కానటువంటి గ్రీసు దేశస్తుల యొక్క అపరాధాలను కూడా అతను తెలియపరుస్తూ మీరందరూ కూడా పాపం చేసిన వారే అని దోషారోపణ చేశాడంట. అదే 9వ వచనంలో చెప్తున్నాడు. 3వ అధ్యాయము
9వ వచనంలో, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇంకా ఆయన మనుషులు, ఈ యూదులే కానివ్వండి, యూదులు కానటువంటి వారే కానివ్వండి, ఇంకా ఎలాంటి లోపాల్లో, ఇంకా ఎలాంటి పాపాల్లో, ఇంకా ఎలాంటి తప్పిదాల్లో ఉండి వాళ్ళు నశించిపోతున్నారో అక్కడ కొన్ని విషయాలు కింద నుంచి ఆయన చెప్తా ఉన్నాడు. మనం 12వ వచనంలోంచి మనం చదవగలిగితే 13వ వచనం, వారు గొంతుక తెరచిన సమాధి, వారు తమ నాలుకతో మోసము చేయుదురు. ఇలాగున ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పిదాలన్నిటిని కూడా తెలియజేస్తున్నాడు. అంటే ఇందులో అన్నీ ఒకలే చేయకపోవచ్చు, ఈ చెప్పబడినటువంటి ఈ దోషాలలో, ఈ అపరాధాలలో ఏదో ఒకటి చేయటం ద్వారా ప్రతి మనిషి కూడా, యూదుడితో సహా అందరూ కూడా ఏమై ఉన్నారంటే పాపం చేసి ఉన్నారు, పాపానికి లోనై ఉన్నారని చెప్పి పౌలు గారు వాళ్ళ పాపం ఏంటో వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 20వ వచనం, 19వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్నదని ఎరుగుదుము. గుర్తించండి, పౌలు గారు ఒక గొప్ప విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేంటంటే ప్రతి నోరు మూయబడినట్లును, అంటే దేవుని ఎదుట నోరు ఎత్తేవాడు ఎవడో లేడు, ఎందుకంటే తప్పిదాలు చేసి ఉన్నారు కాబట్టి. ఒకసారి వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ఎదుట ఆయన పాదముల యొద్ద పడేసి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని రాయబడింది కదా, మరి నువ్వేం చెప్తావు అని యేసుప్రభుని అడిగారు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారండి, గుర్తుందా మీకు? మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. దేవునికి స్తోత్రం. అలా చెప్పినప్పుడు ఏం చేశారండి? అందరూ వాళ్ళ పాపం అంతా అందరికి గుర్తొచ్చినాయి. ఎవడో నోరు ఎత్తకుండా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు కదా. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఎవడో నీతిమంతుడు లేడు. పైనే చెప్పేశాడు కదా 10వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి సర్వలోకము కూడా ఆయన శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. గుర్తుంచుకోండి, ఇక్కడ ధర్మశాస్త్రము చెప్తుందంట. ఎవరికి చెప్తుంది? ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్తుందంట. ఇంతకీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము ఎవరికి చెప్తుంది? ధర్మశాస్త్రము లోనైన వారికి చెప్తుందంట. ఇంతగా ధర్మశాస్త్రానికి లోనైన వారు అంటే ఎవరు వాళ్ళు అని అంటే, ప్రియులారా, ఎవరు పాపము చేస్తారో వాళ్ళు ధర్మశాస్త్రానికి లోనైపోతారు. ఏంటండి? ఎవరు పాపం చేస్తారో వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రానికి లోబడతారు. మొదట ఎవరు లోనయ్యారనే విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి 6వ అధ్యాయము, రోమేలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని నీతికి దేవునికి అప్పగిస్తారో, మీరు ఎప్పుడైతే పాపం చేయకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నీతిగా జీవిస్తారో, ఇక అప్పుడు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చూడండి, ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. ఎప్పుడు లోనైన వారు కాదు? నీతికి సాధనాలుగా మీ శరీర అవయవాల్ని నీతికి సాధనాలుగా ఉపయోగించినప్పుడు.
అంతేగాని పాపానికి సాధనాలుగా మీ శరీరాన్ని ఉపయోగిస్తే, అంటే మీరు పాపం చేస్తే మీరు ధర్మశాస్త్రానికి లోనైపోతారు. అప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ పౌలు గారు 3వ అధ్యాయంలో ప్రతి నోరు మూయబడినట్లును 19వ వచనం, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే ఎవరు పాపం చేస్తారో వాళ్ళు ధర్మశాస్త్రానికి లోన్ అవుతారనే విషయం మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ధర్మశాస్త్రము ఏమని చెప్తుంది? ఒకే మాటలో 2 ప్రశ్నలు ఉండిపోయాయి. అందుకని బైబిల్ని అర్థం చేసుకోవడం మనకు రావాలి. పౌలు గారు దైవజనుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఎవరికి చెప్తుంది? అందరికి చెప్పలే. ఎవరికి చెప్పింది? ఎవరు పాపానికి లోనైపోయారో వాళ్ళతో చెప్పింది ధర్మశాస్త్రం. ఏమని చెప్పింది? ఇది మనం నేర్చుకోవలసిన విషయము, గ్రహించవలసిన విషయం. చూడండి, ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం పాత నిబంధనలోనికి రావాలి, అంటే పాత నిబంధన గ్రంథంలోకి రావాలి. పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు ఇక్కడ నేను మీకు తెలియపరుస్తాను. ఏం చెప్పిందో మీరు అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండంలో 14వ అధ్యాయంలో కుష్ఠరోగాన్ని గురించి రాయబడింది. అలాగే 15వ అధ్యాయంలో రక్తస్రావ రోగం గురించి రాయబడింది. 2 రోగాలు. ఈ 2 రోగాలు కూడా మనుషులు చేసే 2 రకాలైనటువంటి పాపములకు సాదృశ్యంగా ఉన్నాయి. మొదటిది కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగము శరీరం మీద కనపడుతుంది కనుక ఇది మానవులు దేహముతో చేసే పాపాలకు సాదృశ్యంగా ఉంది. కుష్ఠరోగము దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? మనుషులు దేహముతో చేసే పాపాలన్నిటికీ కుష్ఠరోగము సాదృశ్యంగా ఉంది. రెండవది 15వ అధ్యాయంలో లేవియా కాండం 15వ అధ్యాయంలో ఇవన్నీ మొదటి వచనంలోనే ఉంటాయి. 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి స్రావ రోగం ఇది పైకి కనిపించదు. ప్రియులారా, మీకు అర్థమవడానికి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చదవగలిగితే అక్కడ 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో ఉందంట? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలలో ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించింది, కానీ ఆమె వ్యాధి పోలేదు, సంకటము ఇంకా ఎక్కువయింది అనే విషయము అక్కడ వాక్యంలో మనకు తెలియపరచబడుతూ ఉంది. నిజానికి మనము లేవియా కాండము 15వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే ఈ స్రావ రోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్త్రీలే కానీ పురుషులే కానీ ఆ స్రావ రోగం, ఆ రక్తస్రావం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అపవిత్రులు. వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదు. మీరు అక్కడ చదవండి, అదంతా చదివి మీకు చెప్పేస్తే మనకు లెంత్ ఎక్కువ అవుతుంది కనుక నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అక్కడ మనం గమనించగలిగితే వీళ్ళటండి ఎక్కడ ఏ పరుపు మీద అయినా కూర్చున్నారనుకోండి, ఆ పరుపు కూడా అపవిత్రమవుతుందట. కూర్చున్నవాడు స్రావరోగం గలవాడు కాబట్టి వాడు అపవిత్రుడే, వాడు కూర్చున్న పరుపు కూడా అపవిత్రమంట. సరే, వాడు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొకడు ఎవడో వచ్చి ఆ పరుపును ముట్టుకున్నాడు అనుకోండి, ఇప్పుడు వాడు కూడా అపవిత్రుడేనంట. అర్థమైందా? వాడు దేని మీద కూర్చుంటాడో, ఏది ముట్టుకుంటాడో ఆ వస్తువు అపవిత్రమైందే. ఆ వస్తువుని ఇంకొకరు ముట్టుకుంటే వాళ్ళు కూడా అపవిత్రమైపోతారు అని అక్కడ రాయబడుతూ ఉంది. మరి ఇలాంటప్పుడు రక్తస్రావం కలిగినటువంటి ఈ స్త్రీ 12 సంవత్సరాల నుండి ఆమె ఆ వ్యాధితో బాధపడుతుంది కదా. మరి ఆమె ఎక్కడ ఉండాలి? మనుషుల మధ్యన ఎలాగుంది?
డాక్టర్ గారి దగ్గరికి ఎన్నోసార్లు సంప్రదించిందని రాయబడింది కదా. మరి ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ తప్ప ఇంకెవరికి తెలియకుండా ఉంది. నేనేం చెప్తున్నానంటే, స్రావ రోగము అనేటువంటిది హృదయములో అంతరంద్రియాల్లో జరిగే పాపానికి సాదృశ్యము. అది మీకు నేను చెప్తున్నాను. అర్థమైందండి? మనుషులు 2 రకాలుగా పాపాలు చేస్తారు. ఒకటి శరీరంతో, దేహముతో పాపం చేస్తారు. కొంతమంది దేహముతో పాపం చేయరు కానీ హృదయములో, మనసులో, ఆలోచనలో పాపము చేస్తూ ఉంటారు. అనగా చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్తలో ఆయన అంటాడు, వ్యభిచరింపవద్దని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును ఏం చేస్తూ ఉన్నాడట? అప్పుడే తన హృదయములో అతను పాపం చేస్తా వ్యభిచరించిన వాడు అవుతాడట. చూడండి 27వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచరింపవద్దని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా? అందుకే అంటున్నాడు, ఈ కళ్ళు పీకేసుకోండి అవసరమైతే. మీరు వాళ్ళని వీళ్ళని చూసి మీరు చెడు ఆలోచనలు పెట్టుకుని ఫలమైతే మీకు చెడు ఆలోచనలు రావడానికి గల కారణం మీ కళ్ళే కాబట్టి మీ కళ్ళు పీకేసుకోండి. గుడ్డోలుగా పరలోకం చేరతారు. ఎలా చేరతారట? గుడ్డోలుగానైనా పరలోకం చేరతారు. అంటే కళ్ళు లేకపోయినా పర్లేదు కానీ పరలోకం కావాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న మన అవయవాలు ఏ అవయవమైనా లేకుండా పోవటం వల్ల వాడి శాపగ్రస్తుడు ఏమీ కాదు. ఒక కాలు, ఓ చెయ్యో, కన్నో పోవడం, లేక 2 కళ్ళు పోవడం అది అంత శాపగ్రస్తమైనది ఏమీ కాదు. ఎవడు పరలోకాన్ని పోగొట్టుకుంటాడో వాడు శాపగ్రస్తుడు. అందుకని 2 కళ్ళుండి, 2 కాళ్ళుండి, 2 చేతులుండి నరకంలో పడవేయబడుట కంటే వాటిని మీరు నరికి పారవేసి మీ జీవితంలో, మీ హృదయంలో పాపం లేకుండా మీరు చూసుకుంటే పరలోకం చేరతారని అక్కడ 27వ వచనం నుంచి 32వ వచనం వరకు యేసు ప్రభువారు బోధించడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్రావరోగం అనేటువంటిది పైకి కనిపించదు కదా. ఆ స్రావరోగం కలిగిన స్త్రీ నేను స్రావరోగాన్ని కలిగి ఉన్నానని చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది, లేకపోతే లేదు. అలాగనే హృదయంలో ఉన్న పాపం, హృదయంలో ఉన్నటువంటి తలంపులు అవి మంచివో చెడవో మనకెవరికి కూడా తెలియవు. నా హృదయంలో ఉన్న తలంపులు నా ఎదురుగా ఉన్న మీకెవరికి తెలియదు. మీ హృదయంలో ఉన్న తలంపులు నాకు తెలియవు. కానీ హృదయములను పరిశోధించేవాడెవరు? దేవుడు గనుక దేవుడికి సమస్తమో తెలుసు. దేవునికి స్తోత్రం. పాపము దేహంతోనే కాదు, పాపము హృదయంతో కూడా చేయకూడదు. పాపము పాపమే, అపవిత్రత అపవిత్రతే. ప్రియులారా, ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులే ఒక అపవిత్రుని ముట్టుకుంటే వాడు అపవిత్రుడైపోతాడని దేవుడు చెప్తున్నాడు. అపవిత్రుడైపోయి వీళ్ళు పాపులైపోతారని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధత విషయంలో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. పరిశుద్ధమైన ఆలోచనల్ని మనము కలిగి ఉండాలని మీకు తెలియపరుస్తూ, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పాపానికి లోనైన వారితో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక కుష్ఠరోగే కానీ ఒక స్రావ రోగం కలిగినటువంటి వ్యక్తులే కానీ ఈ ఇద్దరిలో ఎవరున్నా సరే వాళ్ళు పవిత్రత పొందగోరినప్పుడు ఏం చేయాలో చెప్తుంది. అంటే నేను పాపిని, నేను అపవిత్రుని, ఇప్పుడు నేను పవిత్రపరచబడాలి, నేను పరిశుద్ధపరచబడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కొన్ని పనులు చేయాలని చెప్తుందంట ధర్మశాస్త్రం. దేవుని స్తోత్రం. అది చెప్పడం అంటే, ధర్మశాస్త్రం చెప్పడం అంటే ఏం చెప్తుంది? ఉదాహరణకి చూడండి, లేవియా కాండము 15వ అధ్యాయము 13వ వచనం. లేవియా కాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆ స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత నొందినప్పుడు తన పవిత్రత విషయమై
7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారు నీటిలో వడలు కలుగుకొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలైనను తీసుకుని వచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగా. వ్యక్తి శ్రావరోగం తగ్గిపోయింది, లేదా కుష్ఠరోగం తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది, రోగం ఏమీ లేదు. అయినా ఏం చేయాలట? ఒక 7 రోజులు ఇంకా కడగా ఉండాలట, అంటే ప్రత్యేకంగా ఉండాలట. ఎవరిని ముట్టుకోకూడదు, దేన్ని ముట్టుకోకూడదు, అంత ప్రత్యేకంగా కడగా ఉండాలట 7 దినాలు. 7 దినాల తర్వాత పారుతున్న నీటిలో స్నానం చేయాలి. అంటే పారుతున్న నీటిలో ఎందుకు చేయమంటున్నాడు? ఓ బకెట్తో నీళ్ళు తెచ్చుకుని స్నానం చేయొచ్చు కదా, ఓ నూతులోయో బావిలోయో తెచ్చుకుని నీళ్ళు స్నానం చేయొచ్చు కదా. అలా కాదు. ఎందుకంటే ఇతను స్నానం చేసినప్పుడు అతను ఒంటి మీద ఉన్నటువంటి అపవిత్రత అంతా కిందకు పోవాలి, ఉండకూడదు. అది దేవునికి స్తోత్రం, నిలవకూడదు. అందుకని ఆ పారు నీటిలో వాళ్ళు స్నానం చేయాలట. ఒళ్ళంతా వడలు కడుక్కోవాలంటే ఒళ్ళంతా కడుక్కుని శుద్ధి చేయబడాలట. ఆ తరువాత 8వ రోజున ఏం చేయాలట? 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకుని రావాలి. అంటే తెల్ల గొవ్వ, పావురపు పిల్లలు ఇవి ఖరీదు తక్కువైనవే. నిజానికి ఒక గొర్రెనో మేకనో తీసుకురావచ్చు, అందరూ అలాగా తీసుకురాలేరు. కాబట్టి ఒక తెల్ల గొవ్వనైనను ఒక 2 పావురపు పిల్లలనైనా తీసుకొచ్చి ఒకటి దహన బలిగాను, ఇంకోటి పాప పరిహారార్థ బలిగాను అర్పించి దాని యొక్క రక్తము చేత వాళ్ళు ఏం చేసుకోవాలంట? తమను తాము శుద్ధి చేయించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వు పాపివి, పాపము చేసిన నీవు శుద్ధుడు కావాలంటే 2 పావురపు పిల్లలైనా తేవాలి, 2 తెల్ల గొవ్వలనైనా తేవాలి. తెచ్చి వాటిని దహన బలిగాను పాప పరిహారార్థ బలిగాను బలి అర్పించి వాటి రక్తము ద్వారా నువ్వు పవిత్రత పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది చెప్తుందంట ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రానికి లోనైన వారితో ధర్మశాస్త్రం చెప్పడం అంటే ఇది. ఈ విషయం అందరికీ అర్థం కావట్లే, చాలామందికి అర్థం కావట్లేదు. ధర్మశాస్త్రానికి లోనైన వారం కాము అని వాక్యంలో ఉంది కాబట్టి మేము ధర్మశాస్త్రానికి లోనైన వారం కాము అంటున్నారు. అసలు ధర్మశాస్త్రం ఎందుకు లోన్ అవుతున్నామో అది చెప్పట్లే. ధర్మశాస్త్రానికి ఎప్పుడు లోన్ అయిపోతాము? పాపం చేస్తే ధర్మశాస్త్రానికి లోన్ అవుతాం. పాపం చేయకపోతే ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వము చేయదు. ఏ తప్పు చేయకపోతే ఎవడేమంటాడో మనల్ని ఎవడేమంటాం. దేవునికి స్తోత్రం. కనుక పాపము చేసినప్పుడు ధర్మశాస్త్రానికి లోన్ అవుతాం. ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రానికి లోన్ అయ్యామో అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే 2 పావురపు పిల్లలనైనాను 2 తెల్ల గోవులనైనా తీసుకొచ్చి ఒకటి దాన బలిగాను ఒకటి పాప పరిహారార్థ బలిగాను అర్పించి వాటి రక్తం చేత నువ్వు పవిత్రత పొందాలి, ఇలా చెయ్యాలి, నీకు పవిత్రత కావాలంటే అని ధర్మశాస్త్రం చెప్తుందంట. ఇది పౌలు గారు అంటున్నాడు. ఎక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చూడండి, ఇక్కడ పౌలు గారు ఇంత విషయం చెప్తూ ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే ధర్మశాస్త్రం ఇలా చేయమని చెప్తుంది, కానీ అలా చేసినప్పటికీ కూడా, అంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మనం చేసినప్పటికీ కూడా ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాపి అయిన వాడు ఏం చేయాలని చెప్పింది ధర్మశాస్త్రము? 2 పావురపు పిల్లలైనను 2 గోవులనైనా తీసుకుని వచ్చి దహన బలిగాను పాప పరిహారార్థ బలిగాను అర్పించమని చెప్తుంది. అలాగ చేసినను, ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చేసినను ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు అని పౌలు గారు ఇక్కడ మరలా చెప్పేస్తున్నాడు. ఆ విషయం కూడా చెప్తున్నాడు అన్నమాట. చూడండి, మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం చూస్తాం. 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం.
యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చేసినప్పటికి కూడా మన పాపాలు అవి తీసివేయలేవని చెప్తున్నాడు. 11వ వచనం చూడండి. 10వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములని ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాట మాటికి అర్పించుచుండును. చాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? పాపములను ఎన్నటికీ తీసివేయలేవాటి ఈ బలులు. ఏ బలులు? ధర్మశాస్త్రం చెప్తుంది దహన బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి. ఆ బలి పశువుల యొక్క రక్తము మన పాపాలని ఎంత మాత్రము ఎన్నటికీ తీసివేయలేవు, అంతేకాదు మనలను పవిత్రపరచలేవు. కాబట్టి ధర్మశాస్త్రము వలన మనకి ఏం కలుగుతుందంటే, 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం వల్ల అంటే ఏం తెలియపరచబడుతుంది? పాపం. ధర్మశాస్త్రము వలన పాపం అంటే ఏంటో, పాపం ఎట్టుదో తెలుస్తుంది తప్ప ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేయలేకపోతుంది. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఇక్కడ మనం అందరం ఉన్నాం, మీకు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, ఏది మంచో ఏది చెడో ఈ బైబిల్ని బట్టి నేను బోధిస్తున్నాను. కానీ నేను మీ పాపాలను తీసివేయగలనా? చెప్పండి. నేనేమీ చేయలేను, మీ పాపాలను తీసివేయలేను. అలాగే ధర్మశాస్త్రం కూడా ఏది తప్పో చెప్తుంది, ఏది ఒప్పో చెప్తుంది. ఎలాగున మనం విడుదల పొందగలమో ఆ మార్గాన్ని చూపించగలుగుతుంది తప్ప మనల్ని ఎవరిని కూడా పవిత్రులుగా ధర్మశాస్త్రము చేయలేదు. నేను ఎలాగైతే మీరు పరలోకం చేరాలంటే, మీరు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలంటే, మీరు మొదట పునరుద్ధానంలో పాలు పొందగలగాలంటే, ఏమండి, మీరు ఆ యొక్క నూతన యెరూషలేములో మీరు జీవించాలంటే ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది, ఇలా జీవించండి, ఇలా జీవించండి, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయకండి, ఇలా చేయకండి అని కూడా చెప్పడం మాత్రమే చేస్తున్నాను. అంతేగాని మీలో ఏ ఒక్కరినైనా నేను తీసుకెళ్ళి పరలోకంలో చేర్చగలనా? చెప్పండి. నా వల్ల కాదు. నా వల్లే కాదు, ఈ భూలోకంలోని ఏ మనుషుడి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం. అలాగే ధర్మశాస్త్రము కూడా, ధర్మశాస్త్రం బోధిస్తుందంటే అది మన పాపాలను ఎంత మాత్రమో అది తీసివేయదు. ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మనం బలులు అర్పించుకున్నా కానీ ఆ బలులో పశువులు ఆ యొక్క రక్తము మనల్ని పవిత్రగా ఎంత మాత్రమో చేయవని తెలియపరుస్తూ, ధర్మశాస్త్రం ఇలా చెబుతూనే ఇంకో విషయం చెప్తుందంటే ఏంటండి? దీనికి వేరుగా, దేనికి వేరుగా? ఈ బలులు, ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి ఈ బలులు, దాన బలులు, పాప పరిహారార్థుల బలుకు వేరుగా వేరొక నీతి ఉందంట. దేవునికి స్తోత్రం. మనము నిజంగా నీతిమంతులుగా తీర్చబడే వేరొక మార్గం ఉందంట. దాని గురించి చెప్తున్నాడు చూడండి 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈ మాట గమనించండి దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా, వీరిద్దరూ కూడా దేవుని నీతి గురించి సాక్ష్యం ఇచ్చారంట. ధర్మశాస్త్రం కూడా చెప్తుందంట. ఆ నీతి ఎలా కలుగుతుందంట? యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నమ్మేవారందరికీ కలుగుతుందంట. అది దేవుడిచ్చే నీతి. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తునందు ఎలాంటి విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు మన కొరకు లేఖనముల ప్రకారము ఆయన సిలువ వేయబడి, మన కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి, ఆయన తిరిగి 3వ రోజున తిరిగి లేచాడని మనం విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా
దేవుడే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నాడంట. ఈ నీతిని గురించి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు అని పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? చూడండి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి, సున్నతి వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని వీళ్ళు అంటున్నారు కదా. మేము యూదులుగా పుట్టాము, మేము గొప్పవాళ్ళము, మాకు ధర్మశాస్త్రం అన్నది, మాకు సున్నతి అనేటువంటి ఆచారం కూడా ఉంది, మేము ఎంతో గొప్పవాళ్ళు నీతిమంతులమని అతిశయిస్తున్నారు కదా. ఇప్పుడు అది మళ్ళా ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఏమని? కాబట్టి 27వ వచనంలో, కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? మీరు ఎందులో గొప్పవాళ్ళు? ఇంకా అది కొట్టివేయబడిను. అంటే ఎవరో కూడా అతిశయించడానికి వీలు లేదు. అందరూ కూడా కృపకు లోబడి ఉండాలి. చూడండి, అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను? ఆ అతిశయము, ఆ గొప్పతనము, నేను యూదుణ్ణి అని చెప్పుకునే ఆ యూద వంశాన్ని బట్టి, కులాన్ని బట్టి గర్వించేటువంటి ఆ గొప్పతనము కొట్టివేయబడింది కదా. ఏ న్యాయాన్ని బట్టి కొట్టివేయబడింది? క్రియా న్యాయమును బట్టా, విశ్వాస న్యాయమును బట్టా? అంటే క్రియా న్యాయమును బట్టే కొట్టివేయబడింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేదు. మరి ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డావు? యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా, దేవుడు అనుగ్రహించే నీతి ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కాబట్టి నీకు ఇంకా అతిశయ కారణం ఎక్కడ? గర్వించడానికి ఎక్కడ ఉంది నీకు? నేను ఇన్ని పనులు చేసి నేను నీతిని సంపాదించుకున్నాను అని నువ్వు గర్వించే అవకాశము ఏ మనుషుడికి లేదు. అందుకనే ప్రతి ఒక్కడు కూడా తను తాను తగ్గించుకుని తన అతిశయాన్ని విడిచిపెట్టి వినయముతో, విధేయతతో, ప్రియులరా, యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచి దేవుని ప్రార్థించడం ద్వారా, దేవుని వేడుకోవటం వల్ల ఈ క్షమాపణ మనం పొందుకోగలుగుతాం. చూడండి 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. ఇది 3వ అధ్యాయానికి కీలకమైన వచనం. మనుషులు, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అంటే ఇశ్రాయేలులేమి, ఇశ్రాయేలు కాని వ్యక్తులేమి, ఎవరైనా సరే ఎలా నీతిమంతులుగా తీర్చబడతారంట? విశ్వాసము ద్వారా. దేని ద్వారా అండి? విశ్వాసము ద్వారా. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, అనగా బలులు లేకుండా, పాప పరిహారార్థ బలులు లేకుండా, ప్రాయశ్చిత్తార్థ బలులు లేకుండా, దహన బలులు లేకుండా, ధర్మశాస్త్ర సంబంధమైన ఈ క్రియలు లేకుండా విశ్వాసము వలననే, అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకును దేవుడు కాదా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి కలిగిన మీ యూదులను విశ్వాసం మూలంగాను, సున్నతి లేని అన్యజనులైన వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చుచున్నాడు. దేవుని స్తోత్రం. అంటే యూదులేమి, యూదులు కాని వారేమి, అందరిని కూడా ఆయన ఎలా నీతిమంతులుగా తీరుస్తున్నాడంట? విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా చేస్తున్నాడంట. అనగా యూదుడైనా యేసుక్రీస్తుని నమ్మాలి, యూదుడు కానివాడైనా యేసుక్రీస్తునే నమ్మాలి. ఎందుకు నమ్మాలి? నేను పవిత్రత పొందాలి, నేను నీతిమంతుడిగా తీర్చబడాలి, నేను నిత్య నరకంలో అగ్నిగుణంలో పడకూడదు, దేవుడు మా కొరకు, మా పితరుల కొరకు వాగ్దానం చేసిన ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణమైన పరలోక రాజ్యంలో నేను స్వతంత్రించుకోవాలి అని నువ్వు అనుకుంటే అప్పుడు నీకు ఒకటే మార్గం, ఒకటే పరిష్కారం. ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపాలకు పరిహారం దొరుకుతుంది, నువ్వు దేవుని బిడ్డగా లెక్కించబడతావు, దేవుడితో నీకు సమాధానం కలుగుతుంది, పరలోకానికి వెళ్ళగలిగే ఛాన్స్ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరికి? యూదుడివైనా విశ్వాసమే, యూదుడు కానివాడవైనా విశ్వాసమే. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఓ యూదులారా,
ఓ ఇశ్రాయేలులారా, మేము అబ్రహాము సంతానము, మేము యూదులము, మేము నీతిమంతులము, మేము గొప్పవారము, మేము పరిశుద్ధులము అని అతిశయిస్తున్నారు. కానీ ఇదిగో మీరు ఇలాంటి పాపాలు చేసి మీరు పాపులయ్యారు. ఈ పాపాలు పోగొట్టుకోవడానికి మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా దహన బలులు, ప్రాయశ్చిత్తార్థ బలులు, పాప పరిహారార్థ బలులు మీరు అర్పిస్తున్నారు. కానీ నిజానికి ధర్మశాస్త్రం చెప్పినట్లుగా మీరు ఆ క్రియలు మీరు చేసినప్పటికీ కూడా ఆ క్రియలు మిమ్మల్ని ఎంత మాత్రమో పవిత్రంగా చేయవు. దీనికి వేరొక నీతి ఉంది. ఆ నీతి ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై దేవుని యందు కలిగే నీతి అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చదవండి ఇప్పుడు 31వ వచనం. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరుచుతున్నాం. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఏంటంట? ధర్మశాస్త్రం ఏమైందంట? కొట్టివేయబడింది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం ఎవరో నెరవేర్చక్కర్లేదు అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు. ధర్మశాస్త్రం అది కొట్టివేయబడిందో లేదా అది ఇంకా నిలిచే ఉందో తెలియదు. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. అర్థమైందా మీకు? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదని చెప్పాడు. ఇక్కడ మరలా రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 31వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా అంటే ధర్మశాస్త్రం లేకుండా చేస్తున్నామా అంటే పౌలు గారు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు? అట్లనరాదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము నిరర్థకం చేయబడింది, ధర్మశాస్త్రము నివారించబడింది. ఇట్లాంటి మాటలు ఎవరు అనడానికి వీరలేదు. ఏమంటున్నాడు ఆయన? దాన్ని ఇంకా స్థిరపరుస్తున్నాం. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని మనం స్థిరపరుస్తున్నాం. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా మనం చేయలేకపోయాం. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా చేసి మనం నీతిమంతులుగా తీర్చబడలేకపోయాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మనము ఈ రోమీలకు రాసిన పత్రికలో చూడండి 8వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేసినది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు చేశారు. ఆయన తన శరీరము నుండి ఆయన రక్తమంతా పవిత్రమైన రక్తాన్ని ధారపోసాడు. కాబట్టి యేసు రక్తము పరిశుద్ధమైనది. ఇప్పుడు అంతా ఇక్కడే జరుగుతుంది యుద్ధం. ఈనాడు మీ సోషల్ మీడియాలో ఎక్కడైనా చూడండి, క్రీస్తు విరోధులు అందరూ యేసుక్రీస్తు కూడా పాపియే అని ఇక్కడ పోరాడుతున్నారు. ఎందుకని? యేసు రక్తం పవిత్రమైంది కాబట్టి గొర్రెలు, మేకలు, పావురాలు, తెల్లగొవ్వలు ఏవి కూడా మనల్ని పవిత్రపరచలేకపోయాయి. యేసు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన రక్తం పవిత్రమైంది కాబట్టి, పరిశుద్ధమైన ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుందని మనం నమ్ముతున్న దానిని తప్పు అనేలాగిన యేసు కూడా పాపియే, ఆయన రక్తంలో పరిశుద్ధత ఏం లేదు, ఆయన రక్తంలో కూడా పాపము ఉంది అని ప్రజలను నమ్మించడానికి ఎంత పోరాటం జరుగుతుందో మీలో కొంతమందికి తెలియదు. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని మనం నిరర్థకం చేస్తున్నామంటే లేదు. ధర్మశాస్త్రాన్ని ఇంకా ఏం చేస్తున్నామంట? ఇంకా బలంగా దాన్ని స్థిరపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ధర్మశాస్త్రంలో మనం గుర్తించవలసింది ఏంటంటే, ధర్మశాస్త్రం అంటే
2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే, ఒకటి ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం, 2 బలులు అర్పించే ధర్మశాస్త్రం. ఏంటండి? బలులను గూర్చినటువంటి ధర్మశాస్త్రం ఉంది, అలాగే ఆజ్ఞలు గూర్చినటువంటి ధర్మశాస్త్రం. రెండిటికి ధర్మశాస్త్రమే. ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని మనం అందరం పాటించాలి, తప్పకుండా గైకోవాలి. కనుక ఆ ధర్మశాస్త్రం ఇంకా స్థిరంగా ఉంది. కానీ బలులు అనేటువంటి ధర్మశాస్త్రం అంటే గొర్రెని తీసుకురావాలి, లేకపోతే ఇక పావురో పిల్లలు తీసుకురావాలి, వాటిని ఎలాగ అర్పించాలి అనే ధర్మశాస్త్రము అది ఇక మీదట యేసుక్రీస్తులో నెరవేరిందే. అర్థమైందా? మనం చేయలేము ఆ పని. మనల్ని పవిత్రపరిచే గొర్రెని కానీ, మేకను కానీ, ఓ తెల్లగోవును కానీ, పావురాన్ని కానీ మనం తీసుకురాలేం. అటువంటిది ఏదీ లేదు. కనుక యేసుక్రీస్తు ఆ స్థానంలో ఆయన నిలిచి మనందరి పాపాలు తన రక్తంలో కడిగి అది నెరవేర్చాడు ఆయన. కానీ ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్నేమో మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. అనగా ఇక మీదట మనం పాపం అనేది చేయకూడదు. ఇక మీదట మనం ఆజ్ఞలు అతిక్రమించకూడదు. ఆ ఆజ్ఞలు మనం గైకుంటూ ఉండాలి అనేది పౌలు గారు చెప్తూ ఈ 3వ అధ్యాయం అక్కడితో ఆపేడైన. ఇక 4వ అధ్యాయము ప్రభు చిత్తమైతే రేపు మళ్ళా ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలనే విషయము ఇక్కడ చెప్తున్నాడు. యూదులేమి యూదులు కానివారేమి అందరూ పాపానికి లోనై ఉన్నారు. కానీ ఆ పాపము నుండి మనం పవిత్రత పొందగోరాలి అంటే యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా, దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఈ ఉచితమైన నీతిని పొందగలుగుతాం. అంతేగాని క్రియల ద్వారా అనగా బలుల ద్వారా మనము నీతిని వెతికితే ఎంత మాత్రము నీతిని మనము పట్టుకోలేమన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడి మాటలు మీ అందరి వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.